తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేతలతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. లోక్సభ అభ్యర్థులకు బి ఫార్మం ఇవ్వనున్నారు బీఆర్ఎస్ అధినేత. నేటి బీఆర్ఎస్ సమావేశానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే ఆయన కుమారుడు సాయి కిరణ్ దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు తలసాని. అయితే తెలంగాణ భవన్లో జరిగిన ప్రతి సమీక్షలో మధ్యలోనే తలసాని వెళ్లిపోయినట్లుగా సమాచారం. ఈ రోజు కీలకమైన సమావేశానికి అందని పిలుపు అయితే సమావేశం ఉన్నట్లు కూడా నాకు తెలియదంటూ కూడా అటు తలసాని సాయి కిరణ్ యాదవ్ అయితే అన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి, తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అనేది ముఖ్యంగా పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయడంతో పాటు వారికి 90 లక్షల చెక్కును, అంటే ఎన్నికల నియమావళికి సంబంధించినటువంటి ఏదైతే మాక్సిమం లిమిట్ ఉందో ఆ 90 లక్షల చెక్కును కూడా పార్టీ ఫండ్ గా ఒక్కొక్క అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి మొత్తం అభ్యర్థులు 17 మంది అభ్యర్థులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా, మాజీ నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ సనత్నగర్ ఎమ్మెల్యే ఆయన సమావేశానికి రాకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి కీలకమైన నేత పార్టీ సమావేశానికి రాలేదంటూ కూడా సమావేశంలో భారీ ఎత్తున చర్చ జరిగింది. ఇదే సందర్భంగా మీడియా ప్రతినిధులు కొంత వరకు వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా తలసాని సాయి కిరణ్ మాత్రం హాజరు కాలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కొద్దిసేపటి క్రితమే, కేవలం జస్ట్ ఒక 5 నిమిషాల క్రితం మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అయితే శ్రీనివాస్ యాదవ్ ను ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈ రోజు ముఖ్య సమావేశానికి అంటూ కూడా మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో హుటాహుటిన కేసీఆర్ ఈ సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే సాయి కిరణ్ యాదవ్ సంప్రదించగా మీడియా తనకి ఇప్పటివరకు ఎటువంటి సమావేశానికి సంబంధించి ఎటువంటి పిలుపు రాలేదని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పుడే సమావేశం కూడా ముగిసింది. కేసీఆర్ మరి కాసేపులో బయలుదేరి వెళ్ళబోతున్నారు. అయితే తలసాని వచ్చినటువంటి కేవలం 5 నిమిషాల్లోనే ఈ సమావేశం ముగియడం కూడా ప్రాధాన్యత ఉందనుకోవచ్చు. అయితే వాస్తవానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ సిటీలోనే ఉన్నప్పటికీ కూడా పార్టీ యొక్క సమావేశానికి రాకపోవడంతో పెద్ద ఎత్తున చర్చ జరగడం, సాయి కిరణ్ యాదవ్ తనకు పిలుపు రాలేదని చెప్పడం పట్ల కొంతవరకు అయితే పార్టీ వర్గాల్లో కొంతవరకు చర్చ జరిగింది. అయితే బ్రహ్మాజీ నేటి కీలక సమావేశానికి తలసాని కావచ్చు, ఆయన కుమారుడు ఎందుకు దూరంగా ఉన్నారు? దీనికి సంబంధించి పార్టీ వర్గాలు ఏమంటున్నాయి అంటే, సాయి కిరణ్ చెప్పినట్లుగా నిజంగానే పార్టీ నుంచి ఆయనకు పిలుపు అందలేదా, లేకపోతే కావాలనే దూరంగా ఉన్నారని అనుకోవచ్చు అంటారా? అంటే మీడియా ఫోన్ చేసి అడగగా ఎందుకు ఈ సమావేశానికి హాజరు కాలేదు అని అడగగా ఆయన మాత్రం తనకు పిలుపు రాలేదంటూ స్పష్టం చేశారు. అయితే సాయి కిరణ్ యాదవ్ పిలుపు రాలేదు కాబట్టి సమావేశానికి రాలేదనుకోవచ్చు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సమావేశానికి రాకపోవడం కూడా చర్చకు దారి తీయడంతో మీడియాలో ప్రచారం జరగడంతో కొద్దిసేపు క్రితమే 5 నిమిషాల క్రితమే ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చిన 5 నిమిషాల్లోనే ఈ సమావేశం కూడా ముగిసింది. అయితే మీడియాలో ప్రచారం జరగడంతో కేసీఆర్ హుటాహుటిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ చేయించి పార్టీ సమావేశానికి వచ్చినట్టుగా రప్పించినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ కార్యక్రమానికి నిజంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సొంతంగా తానే దూరంగా ఉన్నారా ఈ సమావేశానికి, లేకపోతే పార్టీ నుంచి కేసీఆర్ నుంచి ఒక సమావేశానికి పిలుపు రాలేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటైతే జరిగి ఉండొచ్చు. ఆయన గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలు కూడా మధ్యలోనే వెళ్ళిపోతున్నారు. సమావేశం ముగియక ముందే వెళ్ళిపోవడం, ఈ రోజు సమావేశం కేవలం 5 నిమిషాల ముందుగా సమావేశం ముగియడానికి 5 నిమిషాల ముందుకు రావడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే అవకాశం లేదు, ఆయన దాదాపు బీజేపీలోకి వెళ్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతోంది. మాధురి అండ్ బ్రహ్మాజీ, నేటి సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ నేతలకు ఎటువంటి దిశానిర్దేశం చేశారని అనుకోవచ్చు అంటారు? అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు, అంటే ఓటమి తర్వాత ఎదుర్కోబోతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఇందులో గెలిపేటములు ఎలా ఉంటాయో ఎవరికి తెలియవు. సో జాగ్రత్తగా పనిచేసుకోవాలి. కనీసం మనకి గౌరవప్రదమైనటువంటి స్కోర్ అంటే సీట్లు వస్తే మాత్రం
కొంతవరకు పార్టీకి ఇబ్బందులు ఉండదు భవిష్యత్తులో. తర్వాత మళ్ళీ ఆ అధికారంలోకి రావడానికి మనకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు నేను అన్ని శాఖగా ప్రయత్నాలు చేస్తున్నాను. నాకు మీరందరూ సహకారం అందించాలంటూ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడడం జరిగింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది నేతలు వెళ్ళిపోతూ ఉండొచ్చు, కానీ ఇప్పటికి మీరైనా ఇప్పుడు ఉండి జరగబోయే రాజకీయ పరిణామాల దురదృష్టితో చూడాలంటూ కూడా వాళ్ళకి హితబోధ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే జరగబోయే రాజకీయ పరిణామాలు అంటే గత కొంతకాలంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తూ వస్తున్నారో అదే విషయాన్ని అక్కడ పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే తద్వారా మైండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేశారు అనేది ఒక చర్చ జరుగుతుంది. అంటే కొంతమంది ఎవరైనా ఎమ్మెల్యే కనుక వెళ్ళిపోయే అవకాశం ఉంటే వాళ్ళు వెళ్ళిపోకుండా పార్టీలోనే ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ విషయంలో వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది నాకు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.